మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థనతో ఈరోజు ప్రోగ్రాంని ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయాన్ని తెరచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి యేసయ్యా. అయ్యా తండ్రి, మీరు అధ్యక్షత వహించండి యేసయ్యా. అయ్యా యేసు క్రీస్తు నామములో మీరే ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. మీరే మహత్తరమైన కార్యాలను జరిగించండి అయ్యా. నీ శక్తిని విడుదల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక మంచి సందేశాన్ని మీ మధ్యలోకి తీసుకొచ్చాను. ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే క్రైస్తవులు ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే క్రైస్తవులే ఉంటారు, ఎక్కువ శాతం. నేను చదువుకునేటప్పుడు నేను మా నాన్నమ్మ కోసం మెడికల్ చదువుకున్నాను. హాస్పిటల్స్కి ప్రాక్టికల్స్కి తీసుకెళ్తే అక్కడ అవన్నీ ప్రాక్టికల్స్లో చూస్తూ ఉంటాం కదా. అప్పుడు ఎక్కువ శాతం క్రైస్తవులు అనబడుతున్న వారు వచ్చేవారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రాక్టికల్స్ తీసుకెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం కదా. అక్కడ చాలామంది నన్ను కొంతమంది గుర్తుపట్టేవారు. అక్కడ స్టాఫ్ కానీ అక్కడ ఉన్న పేషెంట్స్ కానీ మ్యాక్సిమం అందరు క్రైస్తవులే. చాలా ఎందుకు క్రైస్తవులకి రోగాలు వస్తున్నాయి? ఈ రోజులో రోగం అనేది ఒక కామన్ అయిపోయింది. క్యాన్సర్ కామన్ అయిపోయింది, కిడ్నీ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి, లివర్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. చూడండి, ఒక పుడుతున్నప్పుడే ఒక బిడ్డ పుట్టగానే డాక్టర్స్ వారిని టెస్ట్ చేసి వారికి ఏం చెప్తున్నారంటే జీవితాంతం మెడిసిన్ వాడాలి. పుట్టడంతోనే చెప్తా ఉంటారు కదా పూర్వదినాల్లో. అసలు రోగం అంటేనే తెలీదు, రోగం అంటే ఎలా ఉంటుందో తెలీదు. ఊర్లోకి ఎవరికో ఒకరికి వచ్చేది రోగం. ఇప్పుడు జబ్బుల పేర్లు కూడా ఎలా ఉన్నాయంటే కామన్ అయిపోయినాయి. ఎవరికి పడితే వారికి, చిన్న చిన్న బిడ్డలకి క్యాన్సర్, పుట్టిన పిల్లలకి హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, పుట్టిన పిల్లలకి హార్ట్లో హోల్ అంటున్నారు, సరిగ్గా పని చేయట్లేదు అంటున్నారు. పుట్టడంతోనే రోగంతో పుడుతున్నారు ఈరోజు ప్రజలు. పుట్టిన తర్వాత ఇక్కడున్న తిండి అలవాట్లు బట్టో లేకపోతే వారికి ఉన్న లైఫ్ స్టైల్ని బట్టో రోగాలు రావట్లేదు. ఎలా అంటే తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చేటప్పుడే రోగముతో పుడుతున్నారు. అది ఎంత శాపమో తెలుసా? ఒక తల్లికి ఒక తండ్రికి ఇలాంటి రోగంతో పుడితే ఆ బిడ్డ ఎంత శాపమో తెలుసా? పుడుతున్నప్పుడే వారు ఎలా పుడుతున్నారంటే అంగహీనంగా, రోగముతో పుడుతున్నప్పుడే వారు ఎలా ఉన్నారంటే రోగాలతో. ఈరోజు మ్యాక్సిమం చాలామంది రోగాలతో అలమటిస్తున్నారు. నేను రీజన్ ఫర్ సిక్నెస్, రోగాలకి గల కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉంటాయి. సైన్స్ ప్రకారం చూస్తే జెనెటిక్గా వస్తుందని చెప్తారు. చూడండి, తల్లిదండ్రులకి షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందని చెప్తారు. తల్లిదండ్రులు క్యాన్సర్తో బాధపడితే పిల్లలకు వస్తుందని చెప్తారు. తల్లిదండ్రులకి వారి తరంలో వారు లేకపోతే జెనెటిక్గా ఎవరికైనా మైండ్లో ప్రాబ్లం ఉంటే, మెంటల్ ప్రాబ్లం ఉంటే, మెంటల్ డిసార్డర్ ఉంటే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందని చెప్తారు. కానీ అసలు బిబిలికల్గా ఎందుకు రోగం వస్తుంది? ఎందుకు మనకు వాక్యానుసారంగా, మనము లోకానుసారంగా ఉండొద్దు, లోకానుసారంగా చూసుకోవద్దు. మనకి ఒకన్న ఏకైక ఆధారం ఏంటంటే జీవ గ్రంథం బైబిల్. ఈరోజు బైబిల్ ఏం చెప్తుంది? రోగానికి గల కారణాలు ఏంటి? అసలు బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఒక వ్యక్తికి, దేవుడు బిడ్డ అనబడుతున్న వ్యక్తికి రోగం వస్తుంది? రోగం రావడం దేవుని చిత్తమా? రోగం రావడం దేవుని చిత్తమా? రోగాలతో ఆ దేవుని ఒక బిడ్డలు అలమటించటం, డాక్టర్ల చుట్టూ జీవితాంతం బ్రతికినంతకాలం డాక్టర్ల చుట్టూ తిరగడం, అది దేవుని చిత్తం అనుకుంటున్నారా? ఆత్మ పరిశోధన చేసుకోవాలి. అసలు ఎందుకు రోగం వస్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథం 38:3 చదువుదాం. 38:3.
నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. మన శరీరం విడిచి వెళ్ళిపోతుంది. నా పాపమును బట్టి చాలు. దేవుని బిడ్డలకు రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క కోపాగ్ని వల్ల. దేవుడికి కోపం వస్తే మనలో నుండి ఆరోగ్యం ఏమవుతుందంటే మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. బలహీనత వేరు, రోగం వేరు. బలహీనత అంటే ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేది. ఇప్పుడు చూడండి, జలుబు, ఇప్పుడు వాతావరణం మారిందనుకోండి, జలుబు వస్తుంది, వెంటనే వచ్చి వెళ్ళిపోద్ది. కొంతమంది ఎలా అంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి రోగం రోగం రోగం, డాక్టర్లు కూడా బాగు చేయలేనివి. ఎందుకు ఇలాంటి రోగాలు సడన్గా ఒక క్రైస్తవుల కుటుంబాలు వస్తాయో తెలుసా? దేవుని యొక్క కోపాన్ని మీరు రేపినప్పుడు ఏమవుతుందంటే తీవ్రత ఎక్కువైపోతుంది. బలహీనత అంటే శరీర తత్వం బట్టో, లేకపోతే ఆహారం బట్టో, లేకపోతే వాతావరణం మార్పుని బట్టో చిన్న చిన్నవి వస్తాయి. కానీ అవి ఎప్పుడు తీవ్రంగా అవుతాయి తెలుసా? దేవుని కోపాన్ని రేపేసినప్పుడు. సడన్గా దేవుడికి కోపం రాదండి. ఊరికి సడన్గా కోపం వచ్చేది దేవునికి. ఆయన కోపపడటానికి ఆయన ఏం చేస్తాడంటే టైం తీసుకుంటాడు. వద్దు, నా కోపం వీరికి మంచిది కాదు. ఆయన కోపం వచ్చిందనుకోండి, మస్సి బూడిదైపోతాం. నా కోపం మంచిది కాదు, బాధ వస్తుంది. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, లేకపోతే ఇంకా ఏమైనా చేసినప్పుడు, దేవుని దుఃఖపెట్టే కార్యాలు చేసినప్పుడు బాధ కలుగుతుంది, నొప్పి వేస్తుంది. కానీ ఏమవుదంటే దేవునికి కోపం అనేది అంత తొందరగా రాదు. ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా దేవుడికి? దేవుని కించపరిచినప్పుడు దేవునికి కోపం వస్తుంది. దేవుణ్ణి తక్కువ చేసి చూసినప్పుడు దేవునికి కోపం వస్తుంది. ఏ విషయాల్లో క్రైస్తవులు తక్కువ చేస్తారు తెలుసా దేవుణ్ణి? దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ ఏం చేస్తారంటే మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, దెయ్యాల దగ్గరికి వెళ్తారు. ఏదైనా వచ్చిందనుకోండి శ్రమ, ఏదైనా సాతాను శోధించాడు అనుకోండి, ఏం చేస్తారంటే మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. అలా మాంత్రికుల దగ్గరికి వెళ్ళారనుకోండి, దేవుణ్ణి కించపరిచినట్టు, దేవుణ్ణి దుఃఖపెట్టినట్టు. జీవంగల దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకొని జీవంగల దేవుని నువ్వు ఆరాధిస్తూ నువ్వు ఒక మాంత్రికుల దగ్గరికి వెళ్ళటం, అది ఎంత సిగ్గుపడవలసిన విషయం తెలుసా? అంటే నా దేవుడు చేతగానోడు, అవి చేస్తే నాకు మేలని దెయ్యాల దగ్గరికి వెళ్తారు చూసారా? అది తప్పు. దేవుని పిల్లలంటే ఖచ్చితం, అన్ని విషయాల్లో ఖచ్చితం, మాటలో ఖచ్చితం, చూపులో ఖచ్చితం, నడవడికలో ఖచ్చితం. విగ్రహార జోలికి వెళ్ళకూడదు, అన్యులతో సాంగత్యం చేయకూడదు. అవి చేస్తే నా దేవుడు చేయలేడు. అది ఉండొద్దు మనలో అవి ఉండొద్దు. మనలో ఎలా ఉండాలంటే, మనం ఎలా ఉండాలంటే నా దేవుడు గొప్పవాడు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థుడు నా యేసయ్య. అంత జీలతో ఉండాలి, ఆ మంటతో ఉండాలి, ఆ భారంతో ఉండాలి. నా దేవునికి అసాధ్యం అనేది లోకంలో ఏమీ లేదు. చనిపోయిన వారిని లేపుతాడు నా యేసు, మూగవారి చేత పాటలు పాడిస్తాడు నా యేసు, కుంటి వారి చేత నాట్యం చేపిస్తాడు నా యేసు, గుడ్డి వారి చేత చూపునిస్తాడు నా యేసు, అద్భుతాలు చేస్తాడు నా యేసు. నువ్వు ఆరాధించే యేసయ్య ఎన్ని అద్భుతాలు చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త నుంచి సువార్తలన్నీ చదివితే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త వరకు చూస్తే ఆయన చేసిన అద్భుతాలన్నీ కనబడతాయి. చనిపోయి బాడీ డీకంపోజ్ అయిపోయిన తర్వాత లాజర్ని లేపాడు కదా. చనిపోయిన తర్వాత లేపడం ఆయనకి సులువైతే, నీ శ్రమలు, నీ శోధనలు, నీ పోరాటం, నీకు నిద్ర రాకుండా చేయటం, ఇవన్నీ కొంతమంది చూడండి నిద్రపోవట్లేదని మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. నీకు నిద్రను కలగజేయటం నా యేసయ్యకి సులువు కాదనుకుంటున్నారా? నా యేసయ్య ఏదైనా చేయగలడు, విశ్వసించు. అంతేగాని నా దేవుని కించపరిస్తే తీవ్రత ఎక్కువైపోతుంది. రోగాలు పోవు, ఉన్న రోగాలు ఎక్కువైపోతాయి. ఇంకా జీవితాంతం నువ్వు శ్రమ పడాలి.
నువ్వు దేవుని కించపరిచినంత కాలం, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నంత కాలం నీకు స్వస్థత అనేది రాదు. ఈరోజు చాలామంది ఎంత బాధపడవలసిన విషయం తెలుసా అండి? యేసు ప్రభు బిడ్డలుగా పిలుచుకుంటూ బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని భాషలు మాట్లాడుచు ఏం చేస్తున్నారంటే ఇంకా దెయ్యాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా చేయొద్దండి, అది చాలా తప్పు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి కించపరిచే కార్యాలు మనలో ఉండకూడదు, దేవుణ్ణి తక్కువ చేసే కార్యాలు మనలో ఉండకూడదు. ఎప్పుడు ఆయనకి రోషం కోపం వస్తుందో తెలుసా? ఆయన తక్కువ చేసినప్పుడే. ఆహార కొరత ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి తక్కువ చేసినప్పుడు. ఏలియా కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేవతను అనుసరిస్తూ యెహోవా దేవుని పక్కన పెట్టేశారు, కించపరిచారు దేవుణ్ణి. అంతే 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మంచు లేదు, ఆకలితో అలమటించి పశువుల దగ్గర నుంచి మనుష్యుల వరకు చావు మధ్యలో కొట్టిమిట్టలాడారు. ఎందుకో తెలుసా? దేవుని కించపరిచినందుకు. ఈరోజు మనం ఎప్పుడు అస్సలు కించపరచకూడదు దేవుణ్ణి. ఎప్పుడు మన దేవుడు ఎలా ఉండాలంటే పై స్థానంలో ఉండాలి. నీ దృష్టిలో మన యేసు ఎలా ఉండాలంటే పై స్థానంలో ఉండాలి. మన ఆలోచనలో పై స్థానంలో ఉండాలి, మన క్రియల్లో పై స్థానంలో ఉండాలి, మన ఆత్మలో పై స్థానంలో ఉండాలి. అప్పుడు రోగాలు కూడా నీ దగ్గరికి రావు. నీకు వాగ్దానం చేశాడా? ఎటువంటి రోగాన్ని నీ దగ్గరికి రానివ్వను అని వాగ్దానం చేశాడా నా దేవుడు? వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చేవాడండి ఆయన. వాగ్దానాలు ఇచ్చేవాడే కాదు, ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది ఇదే నడవడికలో ఉన్నారు. క్రైస్తవులైన వారు ఇవి అస్సలు చేయకూడదు. మన దేవుడు ఉండగా, మన రక్షించే దేవుడు ఉండగా, మన కాపాడే దేవుడు ఉండగా, మన విడిపించే దేవుడు ఉండగా, మన స్వస్థపరిచే దేవుడు ఉండగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అది నా దేవుణ్ణి కించపరిచినట్టు, తక్కువ చేసినట్టు. కాబట్టి దయచేసి దేవుని కోపాన్ని రేపొద్దు, దేవుని కోపానికి గురి అవ్వద్దు. ఎప్పుడు రోగం వస్తుందో తెలుసా? దేవుడికి కోపం వస్తే చాలు, ఏదన్నా విషయంలో దేవునికి కోపం వస్తే చాలు, నీ ఏమవుతుందంటే స్వస్థత, ఆరోగ్యం నీ దేహం విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. రెండో మాట ఏంటో తెలుసా? రెండోది ఎందుకు మనకి రోగాలు ఏర్పడితే తెలుసా? కీర్తనలు 38:3. కీర్తనలు 38:3. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. దాని కింద నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపం, ఈ పాపం అనేది ఉందంటే నీ ఎముకలు కుళ్ళిపోతాయి. సిస్టర్, శోధింపబడతాం కదా, లోకంలో ఉన్నాం కదా, శోధనలు వస్తాయి. కానీ నువ్వు ఏం చేయాలంటే మేలుకోవాలి, జాగ్రత్త పడాలి. అయ్యో నేను పాపం చేశాను, నేను ఇంకొకసారి చేయనని జాగ్రత్త పడాలి, మేలుకోవాలి. మేలుకోకుండా ఉంటే శరీరంలోకి, నీ ఎముకలకి కుళ్ళు, అవి ఆశీర్వాదం కాదు, నీ రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? పాపం వలన. ఈరోజు పాపం అంటే శరీర కార్యాలే పాపం కాదండి, దేవునితో సహవాసం చేయకపోవడం కూడా పాపమే. దానికి మించినంత నేరం ఎక్కడ ఉండదు. దేవుడిస్తున్న ఈవులు కావాలి, దేవుడిస్తున్న ఆశీర్వాదం కావాలి, దేవుడిస్తున్న ధనం కావాలి, దేవుడిస్తున్నవి అన్నీ కావాలి. కానీ దేవునితో సహవాసం చేయకపోవడం, దానికి మించినంత పాపం ఈ లోకంలో ఏది లేదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే దేవునితో సహవాసం చేయట్లేదు. నేను పాపం చేయట్లేదు కదా, అయినా నాకు రోగం వచ్చింది ఏంటంటే దేవునితో సహవాసం చేయకపోవడమే. కొన్నిసార్లు సహవాసం లేకపోవడం వల్ల దేవునితో, ఇప్పుడు చూడండి, ఎవరి హృదయం అయితే ఖాళీగా ఉంటుందో వారి హృదయంలోనే సాతాను క్రియ చేస్తాడు. హృదయం నిండా వేసే ఉన్నాడు అనుకోండి, ఇంకా చెడు ఆలోచనలకు ఎక్కడండి చోటు. హృదయం నిండా వేసే ఉన్నాడు అనుకోండి,
పాపానికి ఎక్కడండి చోటు? దెయ్యానికి ఎక్కడండి చోటు? శోధనకి ఎక్కడండి చోటు? పాపం నీ కళ్ళు ముందు ఉన్నా కూడా నువ్వు దాన్ని లెక్క చేయవు. నువ్వు నా యేసే కావాలి అనుకుంటావు. హృదయం నిండా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి, చెడు ఆలోచనలకి, చెడు తలాంపులకి, శరీర కార్యాలకి, శరీర ఇచ్చలకి, శరీర కోరికలకి ఎక్కడండి చోటు? ఎక్కడండి సమయం? యేసే మీద ప్రేమ ఉన్నవారు చెడు కార్యాలకి టాటా బై బై చెప్తారు. నాకొద్దు, అమ్మో అవి నాకొద్దు, నాకు యేసే కావాలి, ప్రభు పాద సన్నిధే కావాలి, ప్రభు ఒక ఆలోచనలే కావాలి. ఈరోజు రోగం ఉత్తినే రాదు. ఇవే రీజన్స్, నా బైబిల్ చెప్తున్న రీజన్స్ ఇవే. పాపం నీ వెనకాల వచ్చిన నువ్వు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేవు. నీ గుండె నిండా యేసే ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం ఎంత పెద్ద పాపమో తెలుసా? అది క్షమించరాని పాపం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అది క్షమించరాని పాపం. చాలామంది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేస్తారు. పరిశుద్ధాత్మ పొందుకున్న దైవజనులకు విరోధంగా మాట్లాడేస్తారు. నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. అలాంటివి మనం చేయకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఉన్నాయి ఊడిపోతాయి. జాగ్రత్త, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మన హృదయం నిండా యేసే ఉండాలి. ఒకవేళ అనుభవం మనకు తెలియట్లేదా, ఇంక నోరు మూసుకోవాలి, దాని జోలికి వెళ్ళకూడదు. ఏమో ఆ సేవకుడికి ఏ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడో, లేకపోతే అది నీకు తప్పని తెలిసిన ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవా, ఏంటో దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఒకసారి మీరు దర్శించయ్యా, ముట్టయ్యా, మార్చయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తే అది మనకు ఆశీర్వాదం కాదండి, అది దీవెనకరం కాదండి. కాబట్టి నేను దయచేసి చెప్తున్నాను, పాపానికి చోటు ఇవ్వద్దు. మీరు హృదయం నిండా యేసే నింపుకోండి, హృదయం నిండా యేసే నింపుకోండి. చిన్న గాలి కూడా వెళ్ళే అంత గ్యాప్ కూడా ఉండొద్దు యేసేకి. మీకు మీరు హృదయం నిండా యేసే ఉన్నాడు అనుకోండి, పాపం జోలికి మనం వెళ్ళము. ఇదే బెస్ట్ టిప్. ఎప్పుడు అపవిత్ర ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు శారీరకమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? గుండె నిండా యేసే లేకపోతే వస్తాయి. అప్పుడే పాపం 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 అనే ఆలోచనలు వస్తాయి. కానీ మన గుండె నిండా యేసే ఉంటే మనం వేరే దాని జోలికి వెళ్ళం. మూడవదిగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును, డ్రై బోన్స్. హల్లెలూయా. ఇది కూడా ఒక జబ్బు. ఈ డ్రై బోన్స్ అనేది అదొక జబ్బు. గాయాలతో ఉన్న హృదయం. కొంతమంది చూడండి, జరిగిన వాటిని ఆలోచిస్తూ 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 ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడితే దాని గురించే థింక్ చేసి వాళ్ళ మీద కోపాన్ని పెంచుకొని, చిన్నదైనా అది ఎలా అయిపోతుందంటే పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు గాయాలు దెబ్బలు అనేది అందరికీ వస్తాయి. మేలు చేసి కీడు అనుభవిస్తాం. అవన్నీ ఏం చేయాలంటే మనలో మనమే పరిశుద్ధాత్మ సహాయంతో మనలో మనమే ధైర్యపరుచుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. కొంతమంది చూడండి, ఆ గాయాల్ని, తగిలిన గాయాన్ని, ఆ శారీరకమైన గాయాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ఇంకా తవ్వి 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 క్షమించరు. అది ఏమవుతుందంటే పెద్ద గాయమైపోతుంది. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పెంచుకుంటూ ఉంటారు. దాన్ని పెంచుకొని ఆ కక్ష కాస్త పెద్ద గాయం అయిపోయి ఆ గాయం ఏమవుతుందంటే క్షమించరాని తనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ క్షమించరాని తనం ఉంటుందో ఇంకంతే, జబ్బుకు పాలవుతారు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, నువ్వు క్షమిస్తే నువ్వు క్షమింపబడతావు. క్షమించరాని తనం, ఇలాంటి కార్యాలు మనలో ఉండకూడదు. ఇలాంటి బుద్ధి మనలో ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మనల్ని తండ్రి ఎలాగైతే మన పాపాలు క్షమించాడో
మనం కూడా ఇతరులు మన పట్ల చేసి క్షమించి వదిలేయాలి. థామస్ డాడీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలామంది చెడుగా మాట్లాడారు, వాళ్ళు చెడుగా మాట్లాడారని మీ గురించి ఇలాగా బ్యాడ్ ప్రాపకాండా చేస్తున్నారని చెప్తారు డాడీకి వచ్చి. ఎవరైనా అలా చెప్పినప్పుడు ఏం చేస్తారంటే డాడీ వారిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. మాకు అర్థం కాదు, ఏంటి ఇలా ప్రేమిస్తున్నారేంటి? మా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు తప్పుగా మాట్లాడారు కదా, వారు మినిస్ట్రీ కోసం బ్యాడ్గా చెప్పారు కదా, వాళ్ళు మినిస్ట్రీలో ఉంటూ డాడీ కోసం బ్యాడ్గా మాట్లాడారు, పరిచర్య కోసం బ్యాడ్గా మాట్లాడారు కదా, ఏంటి అంటే ఇంకా వారిని ప్రేమిస్తారు. వారి ప్రేమే, డాడీ చూపిస్తున్న ప్రేమే వారిని ఏం చేస్తుందంటే మార్చేస్తుంది. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే క్షమించాలి, క్షమించే హృదయం. ఇది చాలా మట్టికి మనకి రాదండి. చాలా స్ట్రగుల్ అవుతాం. అయ్యో, క్షమించడానికి స్ట్రగుల్ అవుతాం, ప్రేమించడానికి స్ట్రగుల్ అవుతాం. మనలో ఉన్న బాధ, వారిపైన ఉన్న కోపం తీసేసుకోవడానికి స్ట్రగుల్ అవుతాం. అలా ఉండకూడదు. ఎప్పుడు ఆ స్ట్రగుల్నెస్ పోతుందో తెలుసా? ఎప్పుడు ఆ స్ట్రగుల్నెస్ పోతుందో తెలుసా? ఎప్పుడు అది ఫ్రీ అవుతుందో తెలుసా? ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, హోలీ స్పిరిట్ ఆయన 2 విధాలుగా పనిచేస్తాడు. ఒకటి వ్యక్తిగా, ఇంకొకటి శక్తిగా. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా పనిచేసినప్పుడు ఆత్మవరాలు అన్నీ మనలో క్రియ చేస్తాయి. ఆయన వ్యక్తిగా పనిచేసినప్పుడు ఆత్మఫలం అన్నీ మనలోకి వస్తాయి. అందులో మొట్టమొదటిదే ప్రేమ. ప్రేమ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే క్షమిస్తాం. పోన్లే ఈ మనస్తత్వం వచ్చేస్తుంది మనకి. పోన్లే అవుతామని, ఏదో తప్పుగా చెప్పేశాడు అవుతామని, ఏదో తప్పుడుగా మాట్లాడేశాడు పోనీలే, ఈ మనసు వచ్చేస్తుంది మనకి. ఈ మనసే రావాలి ఈరోజు, ఇలాంటి మనసే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనకి గాయం, నొప్పి తగలదు, గాయం మనలో ఏర్పడదు. ఫోన్లే చేశాడా వదిలే, పోన్లే నా గురించి తప్పుగా మాట్లాడారా పోన్లే. ప్రభు ప్రేమ మన హృదయంలో ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని సిద్ధపరచుకోండి. దేవా నేను క్షమిస్తానయ్యా. పరిశుద్ధ గాయం తగులుతుందండి. చూడండి, ఫలించే చెట్టుకి, ఇప్పుడు ఏ చెట్టుకైతే ఎక్కువ పళ్ళు ఉంటాయో, ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలు ఉంటాయో, ఆ చెట్టుకే ఏమవుతుందంటే రాళ్ళు పడతాయి. పడటం సహజం. గాయాలు రాకుండా ఉండవు. గాయాలు అందరికీ వస్తాయి. మీకు వస్తాయి, పెద్దవాళ్ళకి వస్తాయి, చిన్న వాళ్ళకి వస్తాయి, అందరికీ వస్తాయి. ఎవరి పరిధిలో వారి గాయాలు వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరేవారు వాళ్ళు ఆయన ఏం చేస్తాడంటే ఆత్మఫలాలు పెడతాడు. ఆత్మఫలాలు వస్తాయి, ఆత్మఫలం వస్తుంది. అది ఏం చేస్తుందంటే హృదయంలో నిండిపోయి ప్రేమను కలుగజేసి వారు చేసిన తప్పుల్ని కూడా క్షమించే మనస్తత్వం దయచేస్తుంది. లాస్ట్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఓరల్ రాబర్ట్స్ అనే గొప్ప దైవజనుడు ఏమని చెప్పాడో తెలుసా? ఎప్పుడు రోగాలు వస్తాయని చెప్పాడో తెలుసా? దెయ్యాల ద్వారా. 60% దెయ్యాల ద్వారా రోగాలు వస్తాయి. ఇప్పుడు ఒక దెయ్యం వస్తే దాంతోపాటు వెనకాల ఒక ఆఫర్గా ఏం చేస్తుంది అంటే ఏదో ఒక రోగాన్ని తీసుకొస్తుంది, జబ్బుని తీసుకొస్తుంది. దెయ్యాలు ఉత్తినే రావు, జబ్బుని తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. 3 విషయాలు చెప్పాను. మొదటిగా దేవుని ఒక కోపాన్ని రేపితే మనకు ఆరోగ్యం పోతుంది. రెండవదిగా పాపం వల్ల. మూడవదిగా ఏంటిదంటే మనం గాయపడిన హృదయం వల్ల. కాబట్టి దేవుని దగ్గర ఇందులో ఏది లోపం ఉంది మీలో, ఇందులో ఏ లోపం ఉంది, ఏ లోపం ద్వారా మీరు రోగానికి గురి అవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా మమ్మల్ని స్వస్థపరిచయ్యా, నీ స్వస్థత ప్రభావాన్ని విడుదల చేయండి అయ్యా. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ముట్టండి అయ్యా, తాకండి అయ్యా. నీ కోపానికి ఎవరెవరైతే గురయ్యారో వారిని క్షమించండి అయ్యా. వారి తరపున మేమందరం క్షమాపణ అడుగుతున్నామయ్యా. నీ కోపాన్ని రానియద్దయ్యా. యేసయ్యా, నిన్ను క్రించపరిచే కార్యాలు, నిన్ను బాధ పెట్టే కార్యాలు ఎప్పుడైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని శుద్ధీకరించండి యేసయ్యా.
పాపముతో నా హృదయం ఉంటే నా హృదయాన్ని మార్చయ్యా. యేసయ్యా మా హృదయాన్ని మార్చివే యేసయ్యా. ఎవరి మీద క్షమించరానితనం, ఎవరి మీద కోపం, క్రోధం, అసూయ ఉంటే తీసివే యేసయ్యా. ఇప్పుడే మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా, దీర్ఘాయుష్ను దయచేయండి అయ్యా. ఎవరెవరైతే మరణ పడకల్లో ఉన్నారో వారిని దర్శించయ్యా, వారిని దర్శించయ్యా, వారిని ముట్టయ్యా, వారిని తాకయ్యా, వారిని ముట్టయ్యా, స్వస్థపరిచయ్యా. స్వస్థపరిచే దేవుని నేనే అన్నావు ప్రభువా. నీ స్వస్థత ప్రభావాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి 11:30 వరకు జరుగును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.